హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనం ఆల్రెడీ ఫిబ్రవరి సీరీస్‌ని స్టార్ట్ చేశాము. మా ఫిబ్రవరి సీరీస్‌లో ఈ వీడియో అన్నది నంబర్ 2 వీడియో అండి. ఆల్రెడీ నంబర్ 1 వీడియో అన్నది మనం ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేశాము. అందులో మనం డే 1 నాడు ఒక 1400 అరౌండ్ ప్రాఫిట్‌ని కూడా గెయిన్ చేశాము. సో, మీరు ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే, డే 1 వీడియో చూడాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలానే ఇదండి ఆ డే 1 వీడియో. ఇందులో మీకు అసలేంటి మనం ఫిబ్రవరి సీరీస్ అంటే ఏంటి? ఏం చేశాము అన్నది ఇందులో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో, కమింగ్ టు దిస్ వీడియో అండి. యాక్చువల్‌గా ఈరోజు సాటర్డే 31 జనవరి అండ్ ఈరోజైతే స్టాక్ మార్కెట్ ఆఫ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ సాటర్డే అండ్ సండే బోత్ డేస్ ఆఫ్ అన్నమాట. కానీ రేపు సర్ప్రైజింగ్‌లీ సండే రోజు అయితే స్టాక్ మార్కెట్ వర్కింగ్‌లో ఉంది. ఎందుకంటే రీజన్ వచ్చేసి మన ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారైతే యూనియన్ బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. సో, ఈ రీజన్ వల్ల స్టాక్ మార్కెట్ అన్నది రేపు ఆపరేట్ చేస్తున్నారు. రేపు స్టాక్ మార్కెట్ రన్నింగ్‌లో ఉంటుందన్నమాట. సో, మనం ఒక రకంగా చెప్పాలంటే మన మన సిరీస్‌లో డే 2 రోజే ఒక మేజర్, మేజర్ టు మేజర్ ఈవెంట్‌ని మనం స్టాక్ మార్కెట్‌లో ఫేస్ చేయబోతున్నాము. సో, ఇది నేను మేజర్ ఈవెంట్ అని ఎందుకంటున్నానంటే బడ్జెట్ అన్నది ఒక రకంగా స్టాక్ మార్కెట్‌కి ఎలా చెప్పొచ్చంటే ఒక ఒక పండగ లాంటిదనుకోండి. అంటే ఇప్పుడు మనకు మేజర్ ఫెస్టివిటీస్ లైక్ సంక్రాంతి, రంజాన్ ఎలా పెద్ద పండుగలు ఎలా అయితే ఉన్నాయో, అలా స్టాక్ మార్కెట్‌కి బడ్జెటింగ్ అన్నది అందులో యూనియన్ బడ్జెట్ అన్నది చాలా మేజర్ ఈవెంట్. ఓకే. అదే విధంగా మీకు లోక్‌సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ డే గాని, అలానే గ్లోబల్ వార్ సిట్యుయేషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి గదా! అలాంటి సిట్యుయేషన్స్ గాని, లేదా పాండమిక్స్ గాని, ఇలాంటివి మేజర్ ఈవెంట్స్. అండ్ ఈవెన్ రీసెంట్‌గా ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల కూడా స్టాక్ మార్కెట్స్ బాగా వోలటైల్ అవుతున్నాయి. ఈవెన్ గోల్డ్ చూసారు కదా! గోల్డ్ కూడా ఈవెన్ అసల ఆహ్, లిమిట్స్ లేకుండా రేట్ అన్నది పెరుగుతానే ఉంది. ఓన్లీ రీజన్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల వరల్డ్ వైడ్‌గా ఉన్న ట్రేడర్స్ వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నిటిని సేల్ చేసేసి గోల్డ్‌లో పెట్టేస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే సేఫ్ మెటల్, సేఫ్ అసెట్, పెద్ద రిస్క్ ఉండదని చెప్పేసి ఈవెన్ కంట్రీస్ టు కంట్రీస్ తీసి రిజర్వ్స్ తీయడము గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేస్తున్నాయి. దానివల్ల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి గోల్డ్ అన్నది అసలిప్పుడు ఆహ్, లిమిట్స్ లేకుండా వెళ్ళిపోతోంది. రైట్. సో, ఓకే. ట్రంప్ గారిని పక్కన పెడితే, ఓకే. మనం ఇప్పుడు మన ట్రేడ్‌ని ఆహ్, ఎలా ఫేస్ చేయబోతున్నాము ఈ బడ్జెట్‌లో అన్నది చూద్దాం. సో, బడ్జెట్ యాస్ పర్ న్యూస్ ఛానెల్స్, యాస్ పర్ న్యూస్ ఆర్టికల్స్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే అన్ని వైపులా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. మంచి మిడిల్ క్లాస్‌కి గానీ, మంచి సబ్సిడీస్ అని గానీ, ట్యాక్స్ ఫ్రీ అని గానీ, ఈవెన్ 13,00,000 వరకు నో ట్యాక్స్ అని గానీ, ఎంప్లాయీస్‌కి ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఈవెన్ 300 ప్లస్ వందే భారత్ ఇష్యూయింగ్ అంట, రైల్స్ శాంక్షనింగ్ అంట. ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. సో, ఆబ్వియస్‌గా మార్కెట్ కూడా పైకే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కంపెనీస్ హ్యాపీ ఉన్నాయనుకోండి ఆబ్వియస్‌గా మార్కెట్ పైకెళ్తుంది. కంపెనీస్ హ్యాపీ లేవు అంటే వాళ్ళకి అడిషనల్ టాక్సెస్ పడినాయి, అడిషనల్ బర్డెన్స్ పడినాయనుకోండి ఆబ్వియస్‌గా మార్కెట్ కిందకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉందనుకోండి. ఐటీ సెక్టర్‌లో ఏమున్నాయి? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! సపోజ్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ మీద సమ్ బిగ్ టాక్స్ ఇంపోజ్ చేశారనుకోండి. ఆబ్వియస్‌గా ఈ కంపెనీస్ అన్నీ ఇబ్బంది పడతాయి. సో, ఇబ్బంది పడుతున్నాయంటే ఆటోమేటిక్‌గా ఆ కంపెనీ హోల్డ్ చేసే స్టాక్ హోల్డర్స్ అందరూ హ్మ్, సేల్ చేసేసుకుంటారు. అప్పుడు ఆ స్టాక్స్ కిందకొస్తాయి. ఇలా కంపెనీ హ్యాపీ ఉందంటే మార్కెట్ పైకెళ్తుంది. కంపెనీ హ్యాపీగా లేదు అంటే మార్కెట్ కిందకొస్తుంది. సో, ఇది బేసిక్‌గా. ఓకే. మనకెలా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఉన్నవి రెండే 2 సినారియోస్. వెళ్తే మార్కెట్ పైకెళ్ళాలి. ఇక లేదంటే మార్కెట్ కిందకి రావాలి. రైట్. సో, ఫస్ట్ మార్కెట్ పైకెళ్తే మా ట్రేడ్ ఏమవుతుందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏందంటే ఆహ్, నిఫ్టీ, సెన్సెక్స్ పక్కన పెడదాము. మా సెకండ్ ట్రేడ్ గురించి కాదు. ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీ ఉంది. సో, ఇప్పుడు నిఫ్టీ ఉంది. నేను నిఫ్టీ ఏం చేస్తున్నాను? రేపు మార్కెట్ పైకెళ్ళింది అనుకుందాం ఫస్ట్ స్టెప్. నాకేమవుతుందంటే ఆబ్వియస్‌గా నాకు నిఫ్టీలో ప్రాఫిట్ వస్తుంది.
ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అన్నది మార్కెట్ ఎంత పైకెళ్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నాకు అరౌండ్ 4000 ఆర్ 4500, 5000 నాకు ఈ వాల్యూస్ నాకు ప్రాఫిట్ కనిపించింది అంటే దట్ ఈస్ చాలు నాకు. అది ఇనఫ్ నాకు. నేనేం చేస్తానంటే ఆ ట్రేడ్‌ని క్లోజ్ చేసేసి, నా ప్రాఫిట్‌ని బుక్ చేసేసుకొని, నా ప్రాఫిట్‌ని నా బ్యాంక్‌కి విత్‌డ్రా పెట్టేసి జస్ట్ కామ్‌గా సిస్టమ్ క్లోజ్ చేసేస్తాను. అయిపోయింది. అంతగా అయితే మళ్ళీ మండే ఫ్రెష్‌గా న్యూ ట్రేడ్‌తో మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక సినారియో. ఒకవేళ మార్కెట్ కిందకొచ్చింది. ఇన్ దట్ కేస్ కూడా నేను ప్రాఫిట్‌లోనే ఉంటాను. నాకు ఎలాగో 3 ఫిబ్రవరి వరకు టైం ఉంది. ఓకే. ఈ 3 ఫిబ్రవరి వరకు నేను అనుకున్నట్టు మార్కెట్ ఉంటే, నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నిఫ్టీ గనక 25,400 పాయింట్స్ రాకపోతే, అక్కడ దాకా రాకపోతే నాకు ఈ ట్రేడ్ నాకు 13,000 చిల్లర ప్రాఫిట్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. సో నాకు ఈ 2 ట్రేడ్స్ చిన్న లాసెస్ ఉంటాయి. అప్పుడు నేనేం చేస్తాను, ఈ పైన ఉన్న 13,000ని బుక్ చేసేసుకుని నెక్స్ట్ వీక్‌కి ఇంకొక ట్రేడ్ తీసుకొని ఈ చిన్న చిన్న లాసెస్‌ని, ఏవైతే ఈ లాసెస్ ఉంటాయో ఆ లాసెస్‌ని కవర్ చేసుకుంటా. ఒకవేళ ఈ లాస్, ఈ ప్రాఫిట్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, నేను రేపు బుక్ చేసుకునే ఫిబ్రవరి 3వ తారీఖున బుక్ చేసుకునే ప్రాఫిట్ అన్నది నాదైపోతుంది. ఇలా. సో ఇప్పుడు మార్కెట్ నాకు పైకెళ్ళినా నాకు ఇబ్బంది లేదు, లేదా మార్కెట్ కిందకెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. బట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న ఎక్సైట్మెంట్ మాత్రమైతే ఉంది. ఓకే. సో ఇదండి నా ప్లాన్. చూద్దాం. నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. టుమారో బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. దాన్ని బట్టి మనం మళ్ళీ నేను రేపు అప్లోడ్ చేసే వీడియోలో కూడా లైవ్ మార్కెట్ వీడియోని రికార్డ్ చేస్తాను. ఆ రికార్డ్ చేసిన వీడియోని నేను రేపు 4:00 వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నా ప్లాన్ అయితే ఇది. లెట్స్ సీ హౌ బడ్జెట్ పర్ఫార్మ్. అండ్ అదర్ థింగ్, యాక్చువల్గా ఈ ఛానల్ మోటో ఏంటి అంటే, నేను ఒక స్టాక్ మార్కెట్లో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాను కాబట్టి ఒక 1 మంత్ స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అవి ఫాలో అవుతూ ఒక 1 మంత్లో స్టాక్ మార్కెట్ నుంచి మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ తీయగలము అన్నది నా మెయిన్ మోటో. సో మీకు మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి ఈ నా డైలీ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఒకసారి మీరు ఫాలో అయితే ఏంటంటే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఆటోమేటిక్గా నా వీడియోస్ చూస్తున్నప్పుడు నేను యూస్ చేసే టెర్మినాలజీ, నేను ఏం చేస్తున్నాను అది మీకు బేసిక్గా ఒక ఐడియా అంటూ వచ్చేస్తుంది. అండ్ ద సేమ్ టైం మీరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ లాగా రెగ్యులర్గా మీరు చేసుకునే వర్క్స్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ లాగా దీన్ని సైడ్ బై రన్ చేసుకుంటూ మీరు కూడా ఇన్కమ్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చేయడం కోసం మీరేమి పెద్ద సెటప్స్ అలాంటివి ఏమి చేసుకోక్కర్లేదు. జస్ట్ మీరు మీ ఫోన్ యూస్ చేసుకుని మీ ట్రేడింగ్ చేసుకుని మీరు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes పర్ డే మీరు మొబైల్ ఈ యాప్కి ఇస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఛానల్ యొక్క మోటో అయితే ఇది. అండ్ ప్లీజ్ సజెస్ట్ మీ, నేను ఇంకేమన్నా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చా, లేదా ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయవచ్చా, ఇంకేదన్నా మిస్ అవుతున్నానా, ఇంకా అడిషనల్గా ఏమన్నా, ప్లీజ్ సజెస్ట్ మీ. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉందా, లేదా మిస్గైడ్ అవుతుందా, లేదా ఇంకేమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి ఏమన్నా ఉన్నా మీరు ప్లీజ్ నన్ను అడగండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇస్తున్న కంటెంట్ ఓకే బాగానే ఉంది అంటే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ గ్రూప్స్లో కానీ ఈ వీడియోని షేర్ అయితే చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆల్రెడీ ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా నేనేమన్నా మిస్ చేస్తున్నానా, లేదా వాళ్ళ ద్వారా నేను తెలుసుకునే ఛాన్స్ అయితే నాకు కూడా ఉంటుంది. సో షేర్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ప్లీజ్ ఫాలో అవ్వండి ఈ ఛానల్ని. 1 మంత్ అండి, జస్ట్ 1 మంత్. మనం డైలీ అప్డేట్ చేస్తాం వీడియోస్ని, మీరు వాచ్ చేయండి. ప్రాఫిట్ యొక్క ప్రాబిలిటీ ఎలా ఉంది ఏంటనేది మీకు తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటని ఒక బేసిక్ అవగాహన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీనిలో కూడా ఒకవేళ నేను ప్రాఫిట్లో క్లోజ్ చేయగలిగితే, ఫిబ్రవరి మంత్ ప్రాఫిట్లో క్లోజ్ చేయగలిగితే మీరు కూడా ఆబ్వియస్గా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒక స్టాక్ మార్కెట్ అంటే ఓకే ఇలా ఉంటుంది, దీనిలో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది కూడా మంచి ప్లాట్ఫామ్ అనేది ఒక థాట్ అంటూ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలో అవ్వండి. అండ్ ఓకే, లెట్స్ సీ ఆన్ టుమారో 4 PM with after budget session how my trading performed. Okay, thank you అండి, see you, bye.